సంకటహర చతుర్థి పూజా విధి. సంకటహర చతుర్థి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఉపవాసం ఉంటారని ప్రతిజ్ఞ చేయండి. రోజంతా పండ్లు తినండి లేదా నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండండి. సాయంత్రం ఇలా గణేశుడి విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించండి. గణపయ్యకు సింధూరం, బియ్యం, గంధం, పువ్వులు, దర్భలు, మోదకం సమర్పించండి. గణేష్ చాలీస లేదా సంకష్టి చతుర్థి శీఘ్ర కథను పఠించండి. చంద్రోదయం తర్వాత చంద్రుడిని పూజించి ఆర్జ్యం సమర్పించండి. చివరికి గణేశునికి హారతి ఇచ్చి ప్రసాదం పంచండి. ఏ వస్తువులను దానం చేయాలంటే నల్ల నువ్వులు. సంకటహర చతుర్థి రోజున నల్ల నువ్వులను దానం చేయటం వల్ల చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. నువ్వుల్లో అనేక దేవతలు నివసిస్తారని, వీటిని దానం చేయటం వలన శుభం కలుగుతుందని నమ్ముతారు. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని, పిల్లలకు దీర్ఘాయువును ఇస్తుంది. బెల్లం దానం చేయటం వలన గణేశుడు సంతోషిస్తాడు. జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. ఇది అదృష్టాన్ని బలోపేతం చేయటంలో కూడా సహాయకారిగా పరిగణించబడుతుంది. ఉప్పు. నెయ్యిని దానం చేయటం వల్ల ఆరోగ్యం, డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఉప్పు దానం చేయటం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. చెడు దృష్టి నుంచి రక్షిస్తుంది. ధాన్యాలు. పేదలకు, అవసరంలో ఉన్నవారికి ధాన్యాన్ని దానం చేయటం చాలా పుణ్యకార్యం. మీ సామర్థ్యం మేరకు బియ్యం, గోధుమలు లేదా ఏదైనా ఇతర ధాన్యాలు దానం చేయొచ్చు. పండ్లు. సంకష్టి చతుర్థి రోజున పండ్లు దానం చేయటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీరు అరటి పండ్లు, యాపిల్స్, దానిమ్మలు లేదా ఏదైనా కాలానుగుణ పండ్లను దానం చేయొచ్చు. బట్టలు. పేదలకు బట్టలు దానం చేయటం వల్ల గణేశుడి ఆశీస్సులు లభిస్తాయి. దీనితో